ప్రోగ్రామే చూస్తున్నావు. ఓ నువ్వా? ఏంటి అక్కడ ఆగిపోయావు? దా. మొన్న ఇచ్చిన ప్రసాదం గిన్నె. అద్దా. అమ్మా, ఎదురింటోళ్ళు ప్రసాదం గిన్నంట, పట్రావే. తెస్తుందిలే, దా కూర్చో. అవును, నువ్వు కూడా మా తమ్ముడు ఆఫీస్లో జాయిన్ అయ్యవంటగా? హహ, కాదు, మీ తమ్ముడే మా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఏదైతే ఏంట్లే గాని వాడు అసలే అమాయకుడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అవును, అమాయకుడు. ఎంత అమాయకుడంటే పక్కనే అక్కుందని కూడా చూడకుండా ఎదురింటి అమ్మాయికి కన్ను కొట్టేంత అమాయకుడు. అవునా? ఏరా, కనుకొట్టావా? అక్కడి నుంచి దూరం అయిపోదు, పక్కనే కూర్చుని ప్రశాంతంగా కొట్టుకుందు. దా. అసలు ఇది అక్కేనా? కర్మరా బాబు. ఇదిగో అమ్మా నీ గిన్నె. థ్యాంక్స్ ఆంటీ, తొందరగా తెచ్చినందుకు. ఇంకాసేపు ఉంటే పిచ్చెక్కిపోయేది. వస్తానంటీ. హలో, అలాగా? అబ్బే అదేం లేదండి. సరే బావగారు, లక్ష్మి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారంట. అవునా? ఎప్పుడండి? వచ్చే గురువారమేనే. నాన్న, పర్సులో డబ్బులన్నీ అయిపోయినాయమ్మా, ఇంకా కార్డ్స్ మిగిలినాయి, నీ ఇష్టం. నాన్న. క్రెడిట్ కార్డు మొత్తం అయిపోయిందమ్మా, ఇదిగో ఈ డెబిట్ కార్డు ఉంది. నాన్న. పెట్రోల్ కి 1000 రూపాయలే మిగిలినాయమ్మా, ఇంక ఇంటికి వెళ్ళిపోదామా? సరే నాన్న, వెళ్తూ వెళ్తూ దారిలో సాయిబాబా గుడికి వెళ్దాం, మొక్కుకున్నా. సమస్త సద్గురు సాయినాథ మహారాజ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళమః నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ప్రసాదం సమర్పయామి. ఆ పిఎంజి జ్యువెలరీ వాళ్ళు ఫోన్ చేశారు, డైమండ్ గదులు రెడీ అంట, తీసుకెళ్దాం. ఈ వాయిస్ బ్రేక్ అవుతుందిరా, గట్టిగా మాట్లాడు. అలాగే. హలో, వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడు. హలో. ఏంటి నానా, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. త్వరగా రారా. ఓకే నాన్న. లక్ష్మి, హలో. రా. ఏంట్రా వినపట్లేదురా, గట్టిగా మాట్లాడరా. ఏమే, ఎదురింటి అబ్బాయిని పలకరించావా? లేదమ్మా. ఒకసారి వెళ్ళిరమ్మా, పాపం ఎంత బాధపడుతున్నాడో. అలాగేమ్మా. వెళ్ళేటప్పుడు చెప్పు, టిఫిన్ ఇస్తాను, తీసుకెళ్దు గాని. సరేమ్మా. అబ్బాయ్, అబ్బాయ్, పాపం ఎంత బాధపడుతున్నాడో. అబ్బాయ్. ఏంటి ఎదురింటిగా ఫీల్ వచ్చావు? టిఫినా? కరెక్ట్ టైం తీసుకొచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. మీ అమ్మ వాళ్ళు పోయినందుకు నీకేం బాధ లేదా? ఉంది. కానీ నిన్ను చూస్తుంటే అలా లేదే.